అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కల్తీనే వ్యవహారం గురించి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకు కీలక వ్యాఖ్యలు చేశారు అంటే, ఎవరైనా సరే అంటే హిందూ ధర్మంపై, సనాతన ధర్మంపై గౌరవం, మర్యాద, నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి మన ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగింది, 100% కల్తీ జరిగిందని నివేదిక వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే ఇలాగే మాట్లాడతారు. ఆయన మాట్లాడింది ఏంటి అంటే, సేమ్ ఇదే ఇష్యూ వేరే మతంలో జరిగితే పరిస్థితులు ఎలా ఉండేవి కావు, 100% ఇలా ఉండేవి కావు. కేవలం హిందూ మతంలో మాత్రమే ఇలా జరిగి ఉంటుంది, ఇంకెక్కడ కూడా ఇలా ఉండదు. ఎందుకంటే వేరే మతంలో జరిగితే వాళ్ళంతా ఐకమత్యంగా ఉండి పోరాడతారు, హిందువులు మాత్రమే అలా ఉండలేకపోతున్నాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇది ఒక్కటే కాదండి, హిందువులు కులాల వారీగా విడిపోయారు. ఇదే ఈ ఒక్క పాయింటే జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ వైసీపీ పార్టీకి చాలా చాలా ప్లస్ అయిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకు అంటే, సేమ్ ఇదే ఇష్యూ వేరే మతంలో అంటే ఇస్లాంలో జరిగిన, జీసస్ క్రైస్ట్లో జరిగిన, ఎక్కడ జరిగినా సరే వాళ్ళంతా ఐకమత్యంతో పోరాడతారు. ఆ ఐకమత్యం మనలో లేనందువల్ల ఈ విషయం ఇంతవరకు వచ్చింది, ఈ విషయం ఇంకా కూడా కొలిక్కి రాలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు చాలామందికి ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అయితే ఆ ఒక్క ఆవేదన మనం అర్థం చేసుకుంటే కనుక నిజంగా అంటే సిబిఐ సిట్ నివేదిక ఇచ్చి ఇలా జరిగింది, జంతువుల కొవ్వుతో కలిసిన నెయ్యి, ఇదంటే సింథటిక్ గీ, ఇదంతా కూడా కెమికల్స్ యూజ్ చేశారు, అసలు పాలే లేకుండా, పాల ఉత్పత్తులు లేకుండా ఉన్నటువంటి డైరీస్కి వీళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా బయటకు వస్తే ఏ వ్యక్తి అయినా సరే, అందులోనూ పవన్ కళ్యాణ్ గారు లాంటి సనాతన ధర్మంపై నమ్మకం ఉన్న వ్యక్తులకు ఇంకా ఆవేదన, ఇంకా ఆవేశం కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది మన సమాజం అంటే, కేవలం 230 కోట్లు అక్రమ సొమ్ము కోసం, అంటే అక్రమంగా సంపాదించిన దానికోసం ఈ విధంగా అంటే ఒక 4 రూపాయలు వెనకేసుకోవడం కోసం హిందువుల నమ్మకం పైన దెబ్బ కొడతారా అన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆవేదన. పవన్ కళ్యాణ్ గారు లాంటి చాలామంది హిందువుల ఆవేదన కూడా. ఎందుకు అంటే ఇక్కడ డబ్బు మ్యాటర్ కాదండి. అంటే వైసీపీ వాళ్ళు చాలా స్కాములు చేసినా ఇది ఒక నమ్మకం పైన దెబ్బ కొట్టిన వ్యవహారం. అంటే ఒక మతం మీద ఈ విధంగా ఇటువంటి పాపాన్ని ఒడిగట్టారు అంటే అది ఏమనుకోవాలి అసలు? అంటే మాట్లాడడం కూడా నాకేం అర్థం కావట్లేదు. ఈ విధంగా కల్తీ చేసి ప్రసాదం పంచితే కనుక కోర్స్ ప్రసాదం పెడితే ఎవరన్నా తీసుకుంటారు. ఇది ఏంటి, ఏ స్వామి ప్రసాదం అని అడుగుతారు, కానీ దీంట్లో ఇది ఉందా అది ఉందని ఎవరు అడగరు. ఎందుకంటే అది స్వామివారి ప్రసాదం. ఏ ప్రసాదమైనా సరే ఇది ప్రసాదం అనిస్తే కాళ్ళకు చెప్పులు తీసి మరి ఎవరు పరిచయం లేకపోయినా మనం ఇస్తాము, పరిచయం ఉన్నా లేకపోయినా మనం తీసుకుంటాము. ఎందుకంటే అది ఒక నమ్మకం. అది నమ్మకం మీద దెబ్బ కొట్టారు వైసీపీ వాళ్ళు. అయితే దీనిపైన ఎలాగైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అంతేకాకుండా హిందువులంతా ఏకం కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.